ప్రభుత్వం పేద ప్రజల భూములను గుంజుకోవటం ఆపాలని డిమాండ్ చేస్తూ అయత్ నగర్ మండల పరిధిలోని హన్మగల్ మోదిరాజ్ కాలనీలో ఉన్న సర్వే నెంబర్ 255/1 భూముల సమస్యలపై రైతులు అఖిలపక్ష నాయకులతో కలిసి నిరసన ధర్నా చేపట్టారు. సర్వే నెంబర్ 255/1లో మొత్తం 74 ఎకరాల 37 గుంటల భూమి ఉండగా అందులో సుమారు 18 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం నెలకొన్నట్లు తెలిపారు. గతంలో ప్రభుత్వ వ్యవసాయం చేస్తున్న రైతులకు పట్టాలు మంజూరు చేసిందని, అనంతరం కొందరు రైతులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్న ప్లాట్లుగా విభజించి పేద కుటుంబాలకు విక్రయించారని బీజేపీ పార్టీ నాయకులు సామ రంగారెడ్డి అన్నారు. ప్రస్తుతం ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతుందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. పేద ప్రజల హక్కులకు భంగం కలిగించే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేపడతామని తెలిపారు. పేదల హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని, బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భూ యజమానులం, ప్లాట్లదారులం. మేము 250 సర్వే నెంబర్లో మొత్తం 17 ఎకరాలు అన్ని ప్లాట్లు అయిపోయినాయి. కతిపై 12 ఎకరాలు ముద్రా సంఘంకు, 5 ఎకరాలు బీరప్పగూడికి, కతిమే 18 ఎకరాలు మొత్తం కూడా ప్లాట్లు అయినాయి. ఒక 12 ఎకరాలు మాత్రమే ఈ ఖాళీ ఉన్నది. దీన్ని గవర్నమెంట్ దౌర్జన్యంగా గుద్దుకొని ప్లాట్లు యజమానులు అందరికీ కూడా ప్లాట్లు అయిన 60 గజాలు 40 గజాలు చొప్పున ప్లాట్లు ఇచ్చినాం. ఊకెటలు, మున్సిపల్ ఊకెటలు కానీ వాళ్ళందరూ తీసుకున్నారు ప్లాట్లు కనుక్కొని కట్టుకోవడానికి. ఇవన్నీ కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. 12 ఎకరాలు కట్టడానికి పర్మిషన్ ఇవ్వకుండా దౌర్జన్యంగా ఈ దళితుల భూములు గుంజుకోనికి ప్రయత్నం చేస్తారు. దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో ఈ భూమి గుంజుకుంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రాణ త్యాగానికైనా సిద్ధమవుతాం తప్ప ఈ గజం జాగాభూమిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని. ఈ భూమి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు తీసుకోవడానికి హక్కు లేకుండా మాకు మా ప్లాట్ల యజమానులకు దక్కే విధంగా సహకరించాలి. ఈ యొక్క మా ప్రోగ్రామ్ కు వచ్చిన పత్రికా సోదరులకు, ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాకు మద్దతుగా ఈ సోషల్ మీడియా అన్నింటిలో కూడా షేర్ చేయాల్సిందిగా మరి కోరుకుంటున్నా. ప్రతి పేదవానికి హైదరాబాద్ నగరంలో 1,25,000 పట్టాలు ప్రభుత్వ భూమిలో కట్టుకున్న వాళ్ళకు 58 జీవో 59 జీవోలు ఇచ్చి ప్రతి వాళ్ళు హైదరాబాద్ లో క్షేమంగా నిలవాలంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 1,25,000 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇలా 59 మొత్తం ముద్రాది కాలనీ అన్ని కాలనీలకు పట్టాలు ఇచ్చిన తర్వాత ఈ భూముల మీద గుంజుకొని మరి రేవంత్ రెడ్డి ఇల్లు కట్టిస్తాను ఏ విధంగా అర్థమవుతలేదు. దీని పక్కకుండా మున్గనూరులో 44 సర్వే నెంబర్ల 12 ఎకరాల భూమి గవర్నమెంట్ ల్యాండ్ ఏమో పరులకు ఏది రిజిస్ట్రేషన్ చేసేసాడు. ఏది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని పత్రికలలో వచ్చి అన్ని వచ్చినాయి. అదే 12 ఎకరాలు తీసుకున్నారు. ఇల్లు కట్టొచ్చు కదా 44 సర్వే నెంబర్ మున్గనూరులో. అవన్నీ వదిలేసి ఇలా దళితుల భూమి, ఈ పేదల భూమి గుంజుకోనికి ఏ విధంగా మనసు చెప్తుంది. ప్రభుత్వ భూమి ఏమో దొంగ రిజిస్ట్రేషన్ చేసి భూపరిమితి చట్టం తెచ్చి వాళ్ళని గుంజుకుంటావు. ఇడనేమో ఈ విధంగా గుంజుకుంటావు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ కానీ, మా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ తప్పకుండా ఈ దళితుల పక్షాలు, ఈ ప్లాట్ల పక్షాలు అండగా ఉంటాము. తప్పనిసరిగా మేము కాపాడుతామని చెప్పి సందర్భంగా మేము ఏర్పరుస్తున్నాం. హన్మగల్ హయత్ నగర్ లో 255 సర్వే నెంబర్ లో గల 18 ఎకరాలు 74 ఎకరాల్లో దాదాపు పోయిన జాగా పోను ఇంకా 18 ఎకరాల్లో చాలా మంది కూడా నిరుపేదలు, రెక్కాడితే గానీ డొక్కాడినటువంటి నిరుపేదలు, బజ్జీ బండ్లు అమ్ముకునే వాళ్ళు, లేదంటే ఇళ్లలో నుంచి చెత్త ఎత్తుకపోయే వాళ్ళు, నిరుపేదలు, బీసీ, ఎస్సీ, మైనారిటీ అట్లాంటి ఎంతో పేదలు 60 గజాలు 70 గజాలు వాళ్ళు పుస్తల తాళ్లు కుదబెట్టుకొని, లేదంటే చిన్న వస్తువులు ఏమన్నా ఉంటే కుదబెట్టుకొని ఈ రోజు జాగా కట్టుకొని, ఒక నిరుపేదకు కళ ఏంటిది అంటే నా సొంత ఇల్లు ఉండాలి అనేది ఒక కళ. అట్లీస్ట్ ఒక 60 గజాలు ఉంటే నాకు నీడైనా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు పస్తులుండి మరి 60 గజాలు కొనుక్కుంటే, ఇక్కడ ఈ రోజు సడన్ గా గవర్నమెంట్ ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వచ్చేసి ఇది 10 ఎకరాలు మేము ఇక్కడి నుంచి తీసుకుంటాము, ఏదో హై రైజ్ బిల్డింగ్లు సంథింగ్ ఏదో కడతాము, రియల్ ఎస్టేట్ చేస్తాము అని చెప్పేసి ఏకదాటిగా దాడి చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇలాంటి దుశ్చర్యను తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. నిరుపేదలకు దక్కాల్సినటువంటి ఏదైతే జాగా ఉందో వాళ్ళు ఎట్లాంటి అన్ని పస్తులుండి కొనుక్కున్న జాగా ఇది వాళ్ళకే ఇవ్వాలి. మీరు 6 లక్షల రూపాయలు పెడితే మేము 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తామంటున్నారు. ఎలాంటి అవసరం లేదు. మీరు అనేది పేదలకు ఇల్లు కావాలి, ఆ జాగా వాళ్ళది ఉంది, వాళ్ళే కట్టుకుంటారు. మీరు ఎట్లాంటి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలి, రేవంత్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకోవాలి. లేదు కాదు అని మొండి వైఖరిగా పోతే మాత్రం ఇది ఎంతవరకైనా తీసుకెళ్తాం. ఈ నిరుపేదలకు, ఈ పేద ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎక్కడికైనా అండగా ఉంటాం. ఏ పరిస్థితికైనా వాళ్ళు వెన్నంట ఉండి వాళ్ళు విజయం పొందే వరకు వాళ్ళతో సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ జై తెలుగు. సర్వే నంబర్
55 హన్మగల్ విలేజ్కి సంబంధించి ఐత్నగర్ మండల్ హన్మగల్ విలేజ్కి సంబంధించి 255 సర్వే నెంబర్ అనేది పూర్తిగా గవర్నమెంట్ భూమి, ప్రభుత్వ భూమి. దీంట్లో మనకు కొంతమంది రైతులకు 1974లో ఏక్సాల్ అంటే లీజు కింద 1 సంవత్సరం కాస్ట్ చేసుకోమని అప్పట్లో ఇవ్వడం జరిగింది. కానీ దానికి ఎలాంటి టైటిల్ కానీ లీగల్గా ఎలాంటి వాల్యూ లేదు. ఎందుకంటే దాంట్లో ఇచ్చినటువంటి సర్టిఫికెట్లో కూడా వాళ్ళు క్లియర్గా రాశారు, మీకు ఎలాంటి హక్కుదారులు ఉండే, ఓన్లీ కాస్ట్ చేసుకోమని, అది కూడా 1 సంవత్సరం వరకే కాస్ట్ చేసుకోమని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మరి ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నది. 1984-85 నుంచి కూడా ప్రభుత్వ ఆధీనం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళకు ఎలాంటి లీగల్గానైతే రైట్స్ లేవు. అది పూర్తిగా ప్రభుత్వ భూమి. దీన్ని మనం ప్రభుత్వము హౌసింగ్ స్కీమ్ కింద 10 ఎకరాలు కేటాయించడం జరిగింది. దాన్ని ఇప్పుడు మేము ప్రభుత్వానికి హౌసింగ్ వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. చాలా రోజులుగా పన్నులు కడుతున్నాం మేము, మాకు ఉంది, రసీదు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ అప్పుడు లీజు కింద ఎప్పుడైతే మనకు భూమి శిస్తు సిస్టమ్ గతంలో ఉందో, ఆ భూమి శిస్తు ఉన్నప్పుడు ఆ చేసుకున్నందుకు లీజు కింద చేసుకున్నందుకు ఏదైతే ఉందో దాని కొరకు పన్ను కట్టారు తప్ప అది లీగల్గా ఏదో టైటిల్ హక్కు కొరకు అట్లాంటి దానికి సంబంధించింది అయితే కాదు. అక్కడ కూడా ఆపోజిట్ లో కూడా గవర్నమెంట్ అది కూడా ప్రభుత్వం చేశారు కదా. ఇంతకుముందు గతంలో అంటే ఒక 10 years బ్యాక్ అనుకుంటా, అప్పుడు జివో 58-59 కింద ఏదైతే అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి జివో ప్రకారం రెగ్యులరైజ్ చేసి ఉంటుంది. కానీ ఇప్పుడు అది కూడా నివాస గృహాలు ఉన్న వాటికే రెగ్యులరైజ్ చేశారు ఆల్రెడీ గతంలో. కానీ ఇప్పుడు ఇది ఓపెన్ ల్యాండ్, ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్. దీనికి సంబంధించి ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి, ప్రభుత్వమే హక్కుదారులు దీనికి. ఇప్పుడు కబ్జాలు ఉన్న వరకు ఏమైనా న్యాయం చేసే అవకాశం ఉంది సార్ ప్రభుత్వం నుంచి? ప్రస్తుతం అయితే లేదు, మరి ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్తాం. గతంలో 500 గజాలు ఇస్తానని చెప్పారు కదా, అదైతే ఏం లేదండి. ఇప్పుడు ఈ సమస్యని మీరు ఈ రైతు ఇక్కడ ఉన్నటువంటి ఎవరన్నా దీంట్లో ఉన్నవాళ్ళు మాకు ఏమన్నా వినతి పత్రం రూపంలో ఇస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దానికి సంబంధించి పరిష్కారం గురించి ఆలోచిస్తాం. ఈ ఐత్నగర్ హన్మగల్ 255 సర్వే నెంబర్లో సుమారు 300-400 మంది ప్లాట్లు ఆల్రెడీ ప్లాట్లు కొని నోటీలు చేసుకున్నారు. ఈ దళితుల భూములు అవి గుంజుకోనికే ఈరోజు రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం వచ్చి వాళ్ళకి గుంజుకోనికే చూస్తున్నది. ఖబర్దార్, ఇవి గుంజుకొనిచ్చేది లేదు. ఎందుకంటే దాదాపు 74 ఎకరాలలో ఆల్రెడీ 55 ఎకరాలలో ఆల్రెడీ ఇండ్లు అయిపోయినాయి. ఈ 18 ఎకరాలు దాదాపు 300-400 మంది ప్లాట్లలో చిన్న చిన్న కూలీనాలు చేసుకుంటోళ్ళు, మున్సిపల్లో పని చేసేటోళ్ళు 60 గజాలు, 70 గజాలు, 80 గజాలు కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 2 సార్లు కట్టుకుంటే కూలగొట్టారు. మిగిలిన దాంట్లో కూలగొట్టలే, కానీ 18 ఎకరాల కూలగొట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పొలం మీద కన్ను పడ్డది. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తా, 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఏదో రోజు పేపర్ల ప్రకటనలు ఇస్తారు. ప్రకటనలు కాదు, ఆల్రెడీ కొనుక్కున్న ప్లాట్ల ఇల్లు కట్టుకొని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి ఏమో 5 లక్షల రూపాయలు కూడా అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన ప్లాట్లలో వాళ్ళు కట్టుకో సొంత డబ్బులు పెట్టి కట్టుకోనిక సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు గుంజుకోనిక చూస్తారు. కానీ మీరు పేపర్ ప్రకటనలో మాత్రం మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి రోజు ప్రకటన. కాంగ్రెస్ ఇప్పటికైనా ఈ ఐత్నగర్ హన్మగల్ 255 సంబంధించిన భూములని మీరు లాక్కునేది విరమించుకోవాలి. ఈ పొలాలు మొత్తం వీళ్ళకు దక్కాలి. ప్లాట్లకు, ల్యాండ్లార్డ్స్ మొత్తం వీళ్ళ పొలాలు వీళ్ళకే ఉండాలి. వీళ్ళ ఉన్న వరకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము పోరాటం చేస్తాం. వీళ్ళ రైతుల పక్షాన, ప్లాట్ల పక్షాన మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నగర్లో 255 సర్వే నంబర్లో 74 ఎకరాల 37 గుంటల భూమిని ప్రభుత్వము ఏదైతే 1954 నుంచి పూర్వం ఉన్న ఎవరైతే నిర్వాసితున్నారో, భూమి దున్నుకుంటారో వాళ్లకు ఏకసాల పట్ట కింద 71 పట్టాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దానిలోకి దాదాపుగా 57 ఎకరాల పై వరకు వాళ్ళ ప్లాట్ల కింద అమ్ముకున్నారు. నోటరీ చేసుకున్నారా, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఈ మున్సిపాలిటీ డోర్ నెంబర్ ఇచ్చిర్రు, వాళ్ళకు నెల కలిసి రోడ్లు వేసిర్రు. అన్ని విధాలుగా బాగుంది. 57 ఎకరాలు అయిపోయింది. మిగతా అయితే ఉందో పక్కన ఉన్న 12 ఎకరాలు ముద్రాజ్ కాలనీకి ఇచ్చారు, అతను బీరప్ప టెంపుల్కి ఇచ్చారు. బ్యాలెన్స్ మిగిలిందంటే 18 ఎకరాలు మిగిలింది. ఈ 18 ఎకరాలు కూడా గత 10 సంవత్సరాల కింద ఈ భూమిని 500 మంది ప్లాట్లకు చాలా వరకు ప్లాట్లు అమ్మేశారు. వాళ్ళ నోటరీ ద్వారా ఎవరు ఉండాలంటే వాళ్ళు అందరూ కూడా మున్సిపాలిటీలో ఈ పారిశుద్ధ కార్మికులు కానీ, ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు కానీ 60 గజాలు 70 గజాలు కొని 10 సంవత్సరాల కింద ఉన్నారు. కొని గత 8 సంవత్సరాల నుంచి చాలా సందర్భాలు కట్టుకున్నాక వాళ్ళ మీద దౌర్జన్యంగా ఇల్లు మొత్తం గులగొట్టేసి దాన్ని నీలమట్టం చేసి దీనికి కబ్జాల బోర్ రాకుండా అప్పుడే నడుస్తా యుద్ధం. అయితే మేము ఒకటే అడుగుతా ఉన్నాం,
ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏముందంటే ఇంద్రమ్మ ఇండ్ల కోసం అని మేము 5 లక్షల రూపాయలు జిహెచ్ఎంసీలో 5 లక్షలు ఇస్తున్నాము, ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇస్తామంటారు. మరి ఒకటే స్కీమ్ కదా, ఇలా ఇంద్రమ్మ టవర్ కడితే ఏంది, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే మీ పేరు పెట్టుకోండి, ఇంద్రమ్మ కాలనీ పెట్టుకోండి, 500 మందికి పట్టాలు మీరే ఇవ్వండి, ఉద్దంటే వాళ్ళకి 5 లక్షలు ఇవ్వండి. ఇప్పుడు ఆల్రెడీ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళకు ఈ పేదోళ్ళండి ఇళ్లలో పని చేసుకొని ఇల్లు ప్లాట్ కొనుక్కున్నారు, రూపాయి జమ చేసుకొని చాలా సంవత్సరాలు కట్టుకున్నా కూలగొట్టారు, కట్టుకున్న డబ్బులు పోయినాయి, ప్లాట్ డబ్బులు పోయినాయి. ఇప్పుడు ఏమంటారు, మేము 10 ఎకరాలు కబ్జా చేస్తామని చెప్పి అధికారులు మూసుతారు. అధికారులు తెలియదు. ఇది 10 ఏళ్ల సంది, 10 సంవత్సరాల నుంచి 500 మంది ఇక్కడ కొన్నారు, ప్లాట్ యజమానులు ఉన్నారు, పాపం పేదోళ్ళు ఉన్నారు, కటిక పేదోళ్ళు అంతా దళితులు ఉన్నాం. చాలా మనకు 90% వరకు దళితులే ఉన్నారు. ఇంత అన్యాయం ఉంటేనేమో మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాము, ఏదైతే పేదోళ్ళు 500 మంది ప్లాట్ ఉన్నారో ప్లాట్లకే ఇది పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. వారికే ఇల్లు కట్టే విధంగా కార్యాచరణ చేయాలి ప్రభుత్వం అని చెప్పి. ప్రభుత్వం మంచి పని చేస్తుంది, ఇందిరమ్మ టవర్ కట్టి సొంత ఇల్లు కళ నెరవేర్తామంటారు, వాళ్ళు నెరవేరుతున్న సొంత ఇల్లు కళ నెరవేరాలంటారు. వీళ్ళ ఒకటే ఆలోచన ఉంది కాబట్టి ప్రభుత్వం దిగొచ్చేసి ఎవరైతే గతంలో ప్లాట్ కొనుక్కున్నారో ఈ 500 మందికి న్యాయం జరిగే విధంగా బ్యాలెన్స్ దళితులు ఉన్నారు, వాళ్ళకు 1 ఏకరాల పట్ట కింద ఇచ్చారు. ఉన్న భూమి కూడా మిగిలిన భూమి ఏమైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేది. వాళ్ళ కుటుంబాలు కూడా ఒక్కొక్క కుటుంబంలో 4 పీడి నడుస్తా ఉన్నది. ఒక పీడిలో 40 పిల్లలు అంటే దాదాపు ఒక కుటుంబంలో 60-70 మంది పిల్లలు అయిపోయారు. 60-70 మంది కనీసం వాళ్ళు పంచుకుంటే తల 10 గారు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకన్నా వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి వీళ్ళకి జరగదు. మధ్యలో వీళ్ళు వచ్చేసి మామూలు అంటారు. కాబట్టి ఖచ్చితంగా ఏవైతే పేదలు ఉన్నారో కొన్న ప్లాట్ యజమానులకు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తాను. అధికారులు కళ్ళు తెరిచేసి ఎవరైనా లీజ్ తయారు చేయండి. మీరు ఎవరెవరు కొన్నారు, గతంలో ఎంతమంది ఇల్లు కొట్టారు, ఏ విధంగా వేశారు, వాళ్ళు నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా ప్లాట్ల యజమానులకు న్యాయం జరిగే విధంగా, అదేవిధంగా గతంలో 54 నుంచి భూమి కాపాడుకొస్తున్న దళితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం కార్యాచరణ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 255 సర్వే నెంబర్ 1 74 ఎకరాల 37 గుంటల అటువంటి భూమి అంతా రైతులకు ఇచ్చింది. 9 మందికి 18 ఎకరాలు ఇచ్చింది, 12 ఎకరాలు ముదిరాజులకు ఇచ్చింది, 4.5 ఎకరాలు బీరప్పగుడికి ఇచ్చింది. ఈ 18 ఎకరాలు 37 ఎకరాలు 37 మందికి ఇచ్చింది. అయితే రైతులు అది కూడా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు ఇంత అంతా 57 ఎకరాల 37 గుంటల భూమి అమ్మిరు. వాళ్ళందరూ ఇల్లు కట్టుకోరు, వాళ్ళు అక్కడే కట్టుకోరు అని చెప్పేసి మేము కూడా ఎంతో అమ్ముకున్నాము. పేదలు రిక్షా కొట్టుకుంటూ ఇళ్లలో పాచి పని చేసుకుంటూ మరి వాళ్ళు కూడా కొనుక్కోవడం జరిగింది. మరి ఈ రోజు ప్రభుత్వం ఏంటంటే 1 ఏకరాలు లీజ్ పట్టా అంటుంది. 1 ఏకరాలు లీజ్ పట్టా అంటే 1 సంవత్సరం చేసి పక్కకు జరగాలి. మరి ఒక్కసారి చేసినాక మమ్మల్ని పక్క పెరిగితే అవతల మేము 5,000 10,000 పెట్టి ఒక 3-4 ఎకరాలు ఆ రోజు దళితులమైన కష్టపడి అక్కడ మా నాయనలు కొనుక్కునే వాళ్ళు. మరి ఈ రోజు 60 ఏళ్ల సంది కబ్జాలు ఉన్నది, ఇదేం సార్ పట్టా అంటారని కూడా మేము నిలదీస్తాం. దానికి సమాధానం లేదు. అంటే ఈ రోజు హైదరాబాద్ లో కోట్లకు విలువైనటువంటి భూమిని లాక్కోవాలని చూడడం ఎంతవరకు సమంజసము? ఈ భూమిని ఇట్లా మేము కాపాడుకోకుంటే హయత్ నగర్ లో ఉన్నటువంటి 300 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్, ఈ భూమిని మేము ఇట్లా కాపాడుకుంటే ఈ భూమి ఇక్కడ దక్కేదా? ఎంతమంది గుడిసెలు వేసుకోలేకపోయిండు ఆంధ్ర రాష్ట్రంలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని ఎన్ని గుడిసెలు వేసుకొని బతుకుండ్రు, ఇల్లు కట్టుకురు. మీరు అక్కడ ఒకసారి చూడండి, అక్కడ ఒకసారి చూడండి, అదంతా సేమ్ ల్యాండ్. కాబట్టి ప్రభుత్వం ఓట్లు వేసుకున్న తర్వాత ఇది ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఓట్లు వేసుకొని గెలిపించుకున్నది కూడా ప్రజల కోసమే పనిచేయాలి ప్రభుత్వం తప్ప ప్రజల దగ్గర గుంజుకొని ప్రభుత్వాలు పని చేయకూడదు. ఈ ప్రజలు లేకుంటే ప్రభుత్వం ఎక్కడి, అధికారులు ఎక్కడి, ఎవరు ఇలా ఉండేటోళ్ళు? ఆ రోజు మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు సంజయ్ పాలిటెక్నిక్ కడతామంటే మన నెట్ దగ్గరికి సామాజిక దగ్గరికి పంపడం జరిగింది. ఆర్ కృష్ణ గారు కూడా ఇక్కడ నుంచి అక్కడ పంపడం జరిగింది. తర్వాత మల్లారెడ్డి వచ్చినాక కూడా ఈ భూమిని కాపాడి ఇక్కడ 200 మంది పోలీసులు వస్తే ఆ పోలీసులను ఇక్కడ నుంచి పంపడం జరిగింది. ఈ దళితులు 60 ఏళ్ల సంది కబ్జాలు కాపాడుకుంటున్న భూమిని మీరు ఎట్లా తీసుకుంటే వాళ్ళు కూడా పంపారు. మొన్న ప్రజెంట్ మాకు పోయిన 22 years లో 22లో కలెక్టర్ దగ్గరికి, నారాయణ దగ్గరికి మన సుధీరెడ్డి గారు తీసుకెళ్లి ఈ భూములు రైతులు వాళ్ళు అక్కడ కొన్నారు మేడం, చాలా మంది కొన్నోళ్ళు ఉన్నారు, అమ్మినోళ్ళు ఉన్నారు, వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఇలా వీళ్ళు వచ్చి మా మీద పడితే మేము ఎక్కడ పోవాలి, మాకు ఇబ్బందులు అవుతున్నాయి, అసలు పండుకోలేకపోతున్నాం, నిద్ర పడతలేదు, ఈ భూమిని మాకు కాపాడాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్ ఆఫీస్ కు చెప్పడం జరిగింది. అక్కడ కూడా రైతులు వెళ్ళినాము, బాధితులు కూడా మా వెంట వచ్చారు. కాబట్టి మీ ద్వారా కూడా మాకు ఈ భూమిని కాపాడే విధంగా చేయాలని చెప్పేసి మీడియా వాళ్ళకి కానీ వచ్చినటువంటి రాజకీయ పార్టీలకు కూడా అతీతంగా అందరికీ పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లేదంటే మేము ఇక్కడ చావడానికైనా సిద్ధమే. అక్కడ అధికారులు ఎన్నుకున్నారు, మాకు ఇక్కడ దున్నుకొని బతకలేదా? వ్యవసాయం చేస్తున్నాం, ఇదంతా చూడండి.
ఒక కుటుంబంలో 20 మంది 30 మంది ఇది కొనుక్కోవాలంటే 60,000 గజాల హైదరాబాద్ లో మేము ఎక్కడే కానీ ఈ భూమి మీద కాపాడుకుని లేకపోతే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాము. మాకు ఒక సంవత్సరం పంపిణీ మాకు బాగా లేకపోతుండే మేము ఏడ్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మాకు చెయ్యని వేయడానికి వచ్చేదాకా కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ఎమ్మెల్యేలకు మినిస్టర్ కు మన ఎంపీ గారి దగ్గరికి ఈటల దగ్గరికి వెళ్ళినా కానీ కలెక్టర్ గారికి ఫోన్ చేసి రాజేందర్ రెడ్డి గారు మీరు నారాయణ రెడ్డి గారు మంచి పేరుంది మీరు 100 సంవత్సరాలు మనం సస్తాడు వాళ్ళు కానీ 100 మంది మనం చేయకూడదు ఎంతవరకు దళిత గుంజుకునే భూమి అది పద్ధతి కాదని చెప్పేసి మాకు చాలా బాధ అవుతుంది. నిద్రవర్తలేదన్న మా ఇంటి మీదకి వచ్చి కూడా దాడి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మాకు చాలా బాధ అయింది. దయచేసి మీరు మాకు కాపాడి మీ ద్వారా మాకు న్యాయం జరగాలి చూడాలని చెప్పేసి పేపర్ వాళ్ళకు మీడియా వాళ్ళకు వచ్చినటువంటి అధికారులకు ప్లాట్లలోకి అందరు కట్టుకునే విధంగా మాకు సాయం చేయాలని చెప్పేసి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.